కాలంలో యువత ఎక్కువగా ఆన్లైన్ గేమింగ్స్ కు అలవాటు పడిపోతున్నారు. వారిలో కొంతమంది ఆన్లైన్ గేమ్స్ కు బానిసలుగా మారుతున్నారు. అడ్డదారుల్లో డబ్బు సంపాదించి రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవాలనే అత్యాశ చివరకు ఎంతో మందిని బలి తీసుకుంటోంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ఆగడాలు, మనీ లాండరింగ్ వంటివి ఇటీవల కాలంలో పెరిగిపోయిన నేపథ్యంలో ఈ తరహా ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025ను తీసుకువచ్చింది. యువత ఆన్లైన్ గేమ్స్ కు బానిసలుగా మారి చివరకు ప్రాణాలు పోగొట్టుకునే ఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అడ్డదారుల్లో డబ్బు సంపాదించేందుకు కొంతమంది బెట్టింగ్, గ్యాంబ్లింగ్లకు అలవాటు పడిపోతున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవాలనే అత్యాశతో చివరకు అప్పుల పాలవుతున్నారు. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటివి వ్యసనంగా మారి ఉన్నదంతా పోగొట్టుకుని అప్పులు చేసి వాటిని తీర్చలేక వాటి నుంచి తప్పించుకునే మార్గం లేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నేరుగా పరిగణించే బిల్లును కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను నియంత్రించడం, ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయడమే ప్రధాన లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025ను తీసుకొచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు కొంతమంది బానిస కావడం, మనీ లాండరింగ్, ఆర్థిక మోసాల వంటివి ఇటీవల కాలంలో పెరిగిపోయిన నేపథ్యంలో ఈ తరహా మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ బిల్లును రూపొందించింది. డబ్బులతో ముడిపడిన ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నిషేధించే కీలక బిల్లు ఇది. ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 పేరిట తీసుకొచ్చిన ఈ బిల్లును కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 బిల్లును రూపొందించారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ₹1,00,00,000 వరకు జరిమానా లేదా ఆ రెండు విధించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. సంబంధిత అడ్వర్టైజ్మెంట్లలో భాగం పంచుకున్న వారికి గరిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వీటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నవారికి గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష, ₹1,00,00,000 వరకు జరిమానా వేస్తారు. ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా ఈ బిల్లులో పేర్కొన్నారు. మరోవైపు ఈ బిల్లు కారణంగా తమ రంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. గేమింగ్ పై నిషేధం విధించే కంటే నియంత్రణ ఉంచాలని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ సూచించింది. ఇటీవలి కాలంలో యువత ఎక్కువగా ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ యాప్లకు బానిసలుగా మారుతున్నారు. తమ డబ్బును బెట్టింగ్లో పెట్టి ఆర్థికంగా దివాలా తీస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. రియల్ మనీ గేమింగ్ యాప్లు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ఆకట్టుకునే యాడ్లు చేయించి ప్రజల్లో ఈజీ మనీ ఆశలు పెంచుతున్నాయి. వీటిని నిజమేనని నమ్మి ఎంతో మంది యువత రియల్ మనీ గేమింగ్ యాప్లలో బెట్టింగ్ కాస్తున్నారు. చివరకు ఈ వ్యసనపు ఊబిలో కూరుకుపోతున్నారు. పలు రియల్ మనీ గేమింగ్ యాప్లు ఆర్థిక మోసాలకు, ఇతరత్రా అవకతవకలకు పాల్పడుతున్న దాఖలాలు కూడా గత కొన్ని నెలల్లో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి ఆర్థిక అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం నుంచి యువతను రక్షించే లక్ష్యంతో ఆన్లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినా, యాడ్లను ప్రచారంలోకి తెచ్చినా బాధ్యులకు జరిమానాలు, శిక్షలను విధించాలనే ప్రతిపాదన ఉంది. అంటే ఈ యాడ్లను పూర్తిగా నిషేధించే ఛాన్స్ ఉంది. ఆన్లైన్ గేమ్ ఆపరేటర్లు, డెవలపర్లు మోసాలను అరికట్టే రాష్ట్రాల చట్టాలలోని అసమానతలపై ఉన్న ఆందోళనను ప్రతిపాదిత బిల్లు హైలైట్ చేస్తుంది. ఇది గేమింగ్ వేదికల్లో, ముఖ్యంగా పోకర్ వంటి రియల్ మనీ గేమ్లను అందించే వాటిపై కఠినమైన పర్యవేక్షణను కూడా ప్రతిపాదించారు. బ్లాక్ మనీని వైట్గా మార్చడానికి లేదా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి కూడా ఉపయోగిస్తున్నారని ఆందోళనలు కూడా ఉన్నాయి. స్కిల్, ఛాన్స్ అనే అంశాలతో సంబంధం లేకుండా డబ్బుతో జరిగే అన్ని రకాల ఆన్లైన్ రియల్ మనీ గేమ్లను, బెట్టింగ్ యాప్లను ప్రత్యేక కేటగిరీ కింద కేంద్ర ప్రభుత్వం వర్గీకరించే అవకాశం ఉంది. ఈ లెక్కన డబ్బుతో ముడిపడిన లావాదేవీలు కలిగిన పోకర్ బాజీ, రమ్మీ, డ్రీమ్ 11, ఎంపీఎల్, పారామ్యాచ్ వంటి ప్రసిద్ధ ఆన్లైన్ కార్డ్ గేమ్ ప్లాట్ఫామ్లు కూడా ప్రతికూలంగా ప్రభావితమవుతాయి. మన దేశంలో ఆన్లైన్ గేమింగ్ వ్యవహారాలకు ప్రభుత్వ నియంత్రణ సంస్థగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖను నియమించాలనే ప్రతిపాదన ఉంది. గతంలోనూ ఈ వ్యవహారాలను ఇదే శాఖ పర్యవేక్షించేది. పలు ఆన్లైన్ బెట్టింగ్, జూదం యాప్లను బ్లాక్ చేయడానికి 2022 సంవత్సరం నుంచి
2025 జూన్ మధ్యకాలంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ దాదాపు 1524 ఆర్డర్లు ఇచ్చింది. దీపావళి నుంచి అమల్లోకి రాబోతున్న కొత్త తరం వస్తు సేవల పన్ను సంస్కరణల్లో భాగంగా ఆన్లైన్ గేమింగ్ పై ఏకంగా 40% జీఎస్టీని విధించే ఛాన్స్ ఉంది. ఫైనాన్స్ యాక్ట్ 2023 ప్రకారం 2024 నుండి 2025 నుంచి ఆన్లైన్ గేమ్స్ లో గెలిచే డబ్బులపై 30% ఆదాయపు పన్నును విధిస్తున్నారు. 2023 అక్టోబర్ 1 నుంచి ఆన్లైన్ గేమింగ్ పై 28% జీఎస్టీని విధిస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ బిల్లును తీసుకొచ్చి ఆర్థిక అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలను వేగవంతం చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, రియల్ మనీ గేమింగ్ యాప్ వంటివి ఎంతో మంది యువతను బానిసలుగా మార్చి వారిని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నాయి. అందుకే వీటిని నియంత్రించడం ద్వారా యువతను పెడదారిన పడకుండా రక్షించేందుకు కేంద్రం ఆన్లైన్ గేమింగ్ బిల్లును తీసుకువచ్చింది. కేంద్రం తీసుకువచ్చిన ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్లుతో బెట్టింగ్ యాప్స్ ఆగడాలకు చెక్ పడడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.